Hi, hello, welcome to my YouTube channel. Exercise 6.4 లో ఫస్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ ఎ ట్రయాంగిల్ విత్ ద ఫాలోయింగ్ సైడ్స్. మనం సైడ్స్ ఇవి ట్రయాంగిల్ సైడ్సా కాదా అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ ఏమేమి ఇచ్చారు? 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్. ఓకే, ఫస్ట్ యాడ్ చేయాలి. 2 + 3 ఎంత? 5. నెక్స్ట్ 3 + 5 = 8. ఇదేంటి? గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. ఈ రెండు యాడ్ చేస్తే ఇంకా పక్కన సైడ్ ఏముంది? థర్డ్ సైడ్ దానికి పెద్దదిగా ఉంది. నెక్స్ట్ 5 + 2 = 5, 2 అయిపోయింది. ఇంకేంటి? 3. 5, 2 ఎంత? 7. ఏంటి? గ్రేటర్ దాన్ 3. ఇవన్నీ ఏంటి? గ్రేటర్ దాన్. ఇక్కడ కూడా ఏం వేయాలి? గ్రేటర్ దాన్ అయ్యి ఉండాలి. బట్ ఇక్కడ ఏంటి? = 5 అయ్యింది. = 5 అవ్వకూడదు. గ్రేటర్ దాన్ ఉంటేనే ఇది పాసిబుల్ అయ్యిద్ది, లేకపోతే పాసిబుల్ అవ్వదు. ఓకే, అప్పుడు మనం ఏం రాయాలి? 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. అప్పుడు ఏంటి? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 3 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్. ఫస్ట్ ఏం చేయాలి? యాడ్ చేయమని చెప్పాను. ఏవైనా 2 సైడ్స్ తీసుకొని థర్డ్ సైడ్ గ్రేటర్ దెన్ అనే కదా. 3 + 6 = ఎంత? 9 సెంటీమీటర్స్. ఎలా ఉంది? గ్రేటర్ దెన్ 7. నెక్స్ట్ 6 + 7 ఎంత? 13 సెంటీమీటర్స్. ఎలా? గ్రేటర్ దాన్ 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ 7 + 3 ఎంత? 10 సెంటీమీటర్స్. గ్రేటర్ దాన్ 6 సెంటీమీటర్. అన్నిసార్లు ఏంటి? గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి 3 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 7 సెంటీమీటర్స్ sides form a triangle. పాసిబుల్. ఏం రాయాలి? పాసిబుల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇందులోనే ఇది చూడండి. 6 + 3 9 సెంటీమీటర్స్ గ్రేటర్ దాన్ 2 సెంటీమీటర్స్. కరెక్ట్, ఇది కరెక్టే, ఇది రైట్. నెక్స్ట్ 3 + 2 5 సెంటీమీటర్స్ గ్రేటర్ దాన్ 6 సెంటీమీటర్. గ్రేటర్ దానా? కాదు, లెస్ దాన్ రావాలి. ఇదేంటి? రాంగ్. నెక్స్ట్ 2 + 6 8 సెంటీమీటర్ గ్రేటర్ దాన్ 3 సెంటీమీటర్స్. ఇది రైట్, ఇది రాంగ్. అంటే 3 సైడ్స్కి పాసిబుల్ అవ్వాలి. ఇక్కడే 2 సైడ్స్కి పాసిబుల్ అయింది, 1 సైడ్కి పాసిబుల్. అప్పుడు ఏంటి? ఇది ఏంటి? రాంగ్. అంటే 6 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ నాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. Therefore, it is not possible. Okay, not possible. Next, second question. ఇది చూడండి డయాగ్రామ్. ఇది చూడండి. టేక్ ఎనీ పాయింట్ O in the interior of a triangle PQR. ఇక్కడ O అనే పాయింట్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న వాల్యూస్ని సాల్వ్ చేయాలి. ఓకే, కండిషన్ని ట్రూ ఆర్ ఫాల్సా అనేది అడిగారు. ఓకే, ఫస్ట్ చూడండి, జాయిన్ చేద్దాం.
ఇప్పుడు ఇందులో ఫస్ట్ది ఓపీ ప్లస్ ఓక్యూ గ్రేటర్ దెన్ పీక్యూ. ఇది చూడండి, ఇదేగా పిక్యూఓ. దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పాలి. రఫ్ డయాగ్రామ్ రాసుకుందాం. ఇది చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3. ఖచ్చితంగా ఈ రెండు యాడ్ చేస్తే థర్డ్ సైడ్కి గ్రేటర్ దాన్గా ఉండిద్ది. ఇక్కడ ఇచ్చింది ఏంటి? ట్రూ. ఇదేంటి? ట్రూ. ఎలా? సమ్ ఆఫ్ 2 sides గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్, ఓక్యూ ప్లస్ ఓఆర్ గ్రేటర్ దాన్ క్యూఆర్. ఫస్ట్ ఎక్కడుందో చూద్దాం. ఓఆర్ అంటే ఇది తీసుకోవాలి. ఇది చూడండి, ఫస్ట్ సైడ్ సెకండ్ సైడ్ ఖచ్చితంగా ఇదేంటి? థర్డ్ సైడ్కి గ్రేటర్ దాన్గా ఉండిద్దంట. ఇది కూడా ఏంటి? ట్రూ. నెక్స్ట్ థర్డ్ది, ఓఆర్ ప్లస్ ఆర్పిఓ. ఇది ఫస్ట్ సైడ్, ఇది సెకండ్ సైడ్, ఖచ్చితంగా థర్డ్ సైడ్కి గ్రేటర్ దాన్. అప్పుడు ఇదేంటి? ఖచ్చితంగా ఇది కూడా ట్రూ. ఓకే. థర్డ్ క్వశ్చన్, ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఏఎం అనేది ఏంటి? మీడియన్ అంట ఒక ట్రయాంగిల్కి. ఆ ట్రయాంగిల్ ఏంటి? ఏబిసికి. మనం ఒక కండిషన్ ఇచ్చారు, దాన్ని ప్రూవ్ చేసుకొని చేయమని చెప్పారు. ఓకే, ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారో రాసుకుందాం. గివెన్ ABC is a triangle. AM is a median of triangle ABC. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ని ప్రూవ్ చేసుకుందాం. ఓకే, కండిషన్ ఎలా ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న ఈ సెట్ని ఇది తీసేసి ఈ సెట్ని ఒక రఫ్ డయాగ్రామ్గా డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఏది ప్రూవ్ చేయమన్నారు? కండిషన్ ఏంటి? ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ఈక్వల్ 2m. అంటే 2mని థర్డ్ సైడ్గా కన్సిడర్ చేసుకోండి. మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా ఉండిద్ది. ఇది ఫస్ట్ సైడ్, ఇది సెకండ్ సైడ్. ఓకే, ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ఇదేంటి? ఏబిఎం. ఇది చూడండి, ఏబి ప్లస్ బిఎం గ్రేటర్ దాన్ ఏంటి? ఎంఏ. ఆల్రెడీ మనకి ఏం తెలుసు? సమ్ ఆఫ్ 2 sides is greater than థర్డ్ సైడ్. ఓకే, ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనం ఈ టర్మ్ అనేది రాసాం. 2 sides యాడ్ చేస్తే ఖచ్చితంగా అదేంటి? థర్డ్ సైడ్కి గ్రేటర్ దాన్గా ఉండిద్దంట. ఓకే, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఇప్పుడు ఇంకొక ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది క్లోజ్ చేసేసి ఈ ట్రయాంగిల్ని తీసుకుందాం. రఫ్ డయాగ్రామ్ ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మనం ఏది కావాలనే దాన్ని ఏం చేసుకున్నాం? 3 అనేది థర్డ్ సైడ్ అనేది ఇచ్చేయాలి, 1, 2 అని ఇచ్చేయాలి.
ఓకే. ఇన్ ట్రయాంగిల్ ఏం ట్రయాంగిల్ తీసుకున్న ఏఎంసి. ఏఎంసిలో ఏసీ ప్లస్ ఎంసి గ్రేటర్ దెన్ ఏంటి ఏఎంకి ఓకే గ్రేటర్ దెన్ ఏఎం. ఈ 2 సైడ్స్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా థర్డ్ సైడ్ అనేది గ్రేటర్ దాన్గా ఉండిద్దంట. ఈ 2 యాడ్ చేస్తే ఖచ్చితంగా థర్డ్ సైడ్కి ఇది గ్రేటర్ దాన్. ఇప్పుడు ఇది కూడా కండిషన్ ఏంటి సమ్ ఆఫ్ 2 సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. ఈక్వేషన్ 1 and +2 1ని 2 యాడ్ చేద్దాం. ఏబి ప్లస్ బిఎం ప్లస్ ఏసీ ప్లస్ ఎంసి గ్రేటర్ దాన్ ఎంఏ ప్లస్ ఏఎం. ఓకే ఎంఏ అన్నా ఒకటే ఏఎం అన్నా ఒకటే. చూడండి ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బిఎం ప్లస్ ఎంసి ఈజ్ ఈక్వల్ ఈ రెండు ఏంటి 2MA. వాళ్ళు ప్రూవ్ ఏం చేయమన్నారు 2AM అని చేయమన్నారులే. ఓకే ఏఎం అన్నా ఒకటే ఎంఏ అన్నా ఒకటే. ఇక్కడ చూడండి బిఎం ప్లస్ ఎంసి ఈ రెండు దేనికి ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ నేను రాస్తున్నాను హియర్ బిఎం ప్లస్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఓకే ఇక్కడ అప్పుడేం రాయాలి ఏబి ప్లస్ ఏసీ ప్లస్ బీసీ ఓకే ఈజ్ ఈక్వల్ టు 2AM. దేని నుంచి రాసాం బిఎం ప్లస్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ కదా. ఆ ప్లేస్లో ఈ ప్లేస్లో మనం ఏం చేసాం బీసీని పెట్టేసాం. ఇదే కదా ప్రూవ్ చేయమంది. ప్రూవ్ చేయాల్సింది ఏంటో చూడండి ప్రూవ్ చేయాల్సింది దేర్ఫోర్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ గ్రేటర్ దాన్ 2AM హ్యాన్స్ ప్రూవ్డ్. మనం ఏం చేసాం ప్రూవ్ చేసేసాం. ఓకే 4th చూడండి ఏమిచ్చారు ఏబిసిడి ఈజ్ ఏ గివెన్ ABCD is a quadrilateral. ఇప్పుడు ఈ డయాగ్రామ్ని నోట్ చేసుకుందాం. ఓకే డయాగ్రామ్స్ నీట్గా నోట్ చేసుకుంటే మీకు ఈజీగానేవి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది చూడండి వీటిని ఏమంటారు ఇలా ఆపోజిట్గా ఉన్నవి ఇవి డయాగ్నల్స్. వీటిని ఏమంటారు డయాగ్నల్స్ అంటారు. ఓకే ఫస్ట్ చూడండి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఫస్ట్ ఇది చూడండి ఇలా క్లోజ్ చేసుకోండి. ఇక్కడ ఈ వాల్యూ కూడా తీసేయండి. ఇక్కడ నుంచి ఇలా చూద్దాం. ఇది ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకుందాం. ఏబిసి ఈ ఏబిసిని బేస్ చేసుకొని మనం సమ్ని సాల్వ్ చేద్దాం. ఓకే ఇందులో డయాగ్నల్ ఏంటి ఈ బీసీ అనేది ఏంటి డయాగ్నల్ అంటే ఇది డయాగ్నల్ ఇది థర్డ్ సైడ్ తీసుకోండి. ఓకే ఇది 1 2 అప్పుడు ఏబి ప్లస్ బీసీ గ్రేటర్ దాన్ ఏసీ. మనకి ఇది ఎందుకు రాసా సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. ఓకే ఈ 2 సైడ్స్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా థర్డ్ సైడ్కి గ్రేటర్ దాన్గా ఉండిద్దని రాసేసాం. ఇక్కడ 3 ఎందుకు ఈ ఏసీనే తీసుకున్నాం అంటే డయాగ్నల్ ఎందుకు తీసుకున్నామంటే వాడు ప్రూవ్ ఏం చేయమన్నారు ఏసీ ప్లస్ బీడీ అంటే డయాగ్నల్స్కి ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి మీకు ఆన్సర్ సాల్వ్ ఈజీగా అవ్వడానికి నేను ఏసీ అనేది తీసుకున్నా థర్డ్ సైడ్. నెక్స్ట్ దీన్ని ఈక్వేషన్ 1గా అనుకుందాం. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ చూడండి బీసీడి ట్రయాంగిల్ బీసీడి చూద్దాం. అంటే ఇవన్నీ క్లోజ్ చేసేయాలి. ఓకే ఇప్పుడు
ఇది థర్డ్ సైడ్. డయాగ్నల్లో ఉన్నది ఏం చెప్పాను, థర్డ్ సైడ్ తీసుకోమన్నా. ఇది 1 2. ఓకే, చేసే కొద్దీ చాలా చాలా ఈజీగా ఉండిద్ది, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ఏం చేయాలి, బీసీ ప్లస్ సిడి గ్రేటర్ దెన్ ఏంటి, థర్డ్ సైడ్ కదా, బిడి. ఇది 2 sides. ఇప్పుడు కూడా ఇది రాసేయండి, సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్, ఇప్పుడు సిడిఏ తీసుకుందాం. సిడిఏ ఇన్ ట్రయాంగిల్ సిడిఏ అంటే ఏంటి, ఇలా. ఓకే, సిడిఏ మీన్ ట్రయాంగిల్స్ చూసినా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. డయాగ్నల్ ఏది ఉంటే దాన్ని ఏం చెప్పాను, 3 తీసుకోమన్నాను. నెక్స్ట్ సైడ్స్ 1 2 అని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి, సిడి ప్లస్ డిఏ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఏసీ. ఇది థర్డ్ సైడ్. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఇప్పుడు ఏం తీసుకుందాం, డిఏబి అంటే ఇలా తీసుకుందాం, డిఏబి. డిఏబి. ఓకే, ఇది థర్డ్ సైడ్ తీసుకోవాలి, ఇది ఫస్ట్, ఇది సెకండ్. డిఏ ప్లస్ ఏడి గ్రేటర్ దాన్ బిడి. ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఓకే, యాడింగ్ ఈక్వేషన్ 1 and 2 3 4. ఓకే, ఇది చూడండి, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అన్నీ రాసుకుందాం. ఏబి ప్లస్ బీసీ ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ సిడి ప్లస్ డిఏ ప్లస్ డిఏ ప్లస్ ఏడి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టుకొని ఏసీ ప్లస్ బీడి ప్లస్ ఏసీ ప్లస్ బీడి. ఓకే, ఇది చూడండి, అన్నీ ఏబీలు 2 ఉన్నాయి, ఇక్కడొకటి ఇక్కడొకటి. అప్పుడు 2AB, బీసీలు ఇక్కడొకటి ఇక్కడొకటి, 2BC. నెక్స్ట్ సిఎల్ చూద్దాం, ఇది సిడి, ఇదిగోండి ఇక్కడ సిడి ప్లస్ డిఏ. ఎన్ని 2Cలు ఉన్నాయి, నెక్స్ట్ సిడి 2CD. నెక్స్ట్ ఇది చూడండి, నెక్స్ట్ డిఏ 2DA. ఓకే, ఇక్కడ చూడండి, ఏసీలు 2 ఉన్నాయి, 2AC ప్లస్ 2BD. అన్నిటిలో 2 కామన్ ఉంది కదా, 2 తీద్దాం. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. మళ్ళీ ఇక్కడ ఏంటి, ఏసీ ప్లస్ బీడి. ఈ 2 క్యాన్సిల్. ఇప్పుడు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ గ్రేటర్ దెన్ ఏసీ ప్లస్ బీడి. చూడండి, అదే ప్రూవ్ చేయమన్నారా లేదా, ఏబి ప్లస్ బీసీ సిడి ప్లస్ డిఏ ఏసీ ప్లస్ బీడి. ఓకే, ఇప్పుడేంటి, హెన్స్ ప్రూవ్డ్. అదే మనం ప్రూవ్ చేసాం. ఓకే, ప్రాబ్లం కూడా సేమ్ ఇలాగే ఉంది. చూడండి, ఏబిసిడి ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్. ఇది చూపమన్నారు, ఈజ్ గివెన్ ఏబిసిడి ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్. ప్రూవ్ ఏం చేయమన్నారు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ లెస్ దెన్ 2AC ప్లస్ బీడి. ఓకే, చూడండి, ఇందాక చెప్పిన దానికైతే గ్రేటర్ దాన్ ఏసీ ప్లస్ బీడీ అన్నారు.
ఇప్పుడేంటి <2c + bd రెండు ఒకేలా చేయాలి. ఇదే ఈ డయాగ్రామ్ తీసుకొని చేయాలి. చూడండి, ఇక్కడ <, వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ <, వచ్చింది. బట్ సేమ్ ఏబి బీసీ సిడి డిఏ అన్నీ సేమే, కాకపోతే ఇక్కడ 2 ఉంది, <, ఉంది. ఓకే, దీన్ని బట్టి మనం ఎలా చేయాలో చూద్దాం. ఇందాక డయాగ్రామే తీసుకుందాం. ఫస్ట్ చూద్దాం, ఇక్కడ నుంచి సేమ్ ఇందాకలాగే బట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇందులో. ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ఇది చూడండి, ఇక్కడ ఏం చెప్పారు, ఇందాకైతే <, తేడా. ఇక్కడ మొత్తం అన్ని డయాగ్నల్స్ మీట్ అయిన దగ్గర 0 పెట్టుకోండి, నాట్ 0, ఓ అని పాయింట్ దగ్గర మీట్ అయితే. ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏఓబి ఈ ట్రయాంగిల్ తీసుకోండి. రఫ్ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేద్దాం. సేమ్ ఇదే కదా, ఏబిఓ. ఓకే, డయాగ్నల్ ఉన్నది మాత్రం ఏం తీసుకోమని చెప్పాను నేను, థర్డ్ సైడ్. ఇందులో డయాగ్నల్ ఇదేగా, అంటే ఇది 1, ఇది 2. ఓకే, ఇప్పుడు చూడండి, డయాగ్నల్ ఉన్నవి 1, 2 తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ సైడ్ ఏమో ఈ సైడ్ తీసుకోండి. ఏబి <, ఓఏ + ఓబి. చూడండి, మామూలుగా అయితే నేను ఏం రాయాలి, <, రాయాలి. బట్ ఇక్కడ నేనేం రాశాను, <, రాశాను, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం పెట్టాను, <, సైన్. చూడండి, <, ఎందుకు రాశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఓఏ + ఓబి అన్నాను కదా, ఇలా రాయొచ్చు కదా, ఓబి + ఓబి <, ఏబి. ఎలా రాసినా ఒకటే కదా, అంటే ఈ 2 ఓపెనింగ్స్ ఎటువైపు వస్తే అది పెద్దది వాల్యూ ఉండిద్ది అనేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 <, 7 అంటే ఏంటి, 7 పెద్దది. దీన్ని ఇంకొకలాగా ఎలా రాయొచ్చు, 7 <, 6 ఇలా కూడా రాయొచ్చు కదా. అంటే 2 ఓపెనింగ్స్ ఎక్కుతుంటే అటు వాల్యూ అనేది పెద్ద వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ దట్టు మనం <, ఎందుకు యూజ్ చేశానంటే, అక్కడ క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయమన్నారు, <తో ప్రూవ్ చేయమన్నారు కాబట్టి నేను <, అనేది యూజ్ చేశాను. బట్ 2 సైడ్స్ సమ్ చేస్తే ఆ సమ్మే పెద్ద వాల్యూ ఉండిద్ది వెన్ కంపేర్డ్ టు ద థర్డ్ సైడ్. ఓకే, ఇది రాయక్కర్లేదు, జస్ట్ మీ అర్థం అవ్వడానికి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇక్కడేంటి, ఇక్కడ కూడా రాయొచ్చు, సమ్ ఆఫ్ 2 sides ఈజ్ <, థర్డ్ సైడ్. బట్ నేను ఎందుకు రాశానంటే, ఇక్కడ <, ఇక్కడ ఆన్సర్లో <, ఉంది కాబట్టి <, రాశాను. ఓకే, కానీ ఖచ్చితంగా ఏంటి, ఈ 2 sides అనేవి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ బిఓసి, ఈ ట్రయాంగిల్ బిఓసి ఇక్కడ చూడండి, ఇది సి, ఇది ఓ, ఇది బి. ఏం తీసుకోవాలి, ఇలా డయాగ్నల్స్ ఉన్నవి 1, 2, 3 1, 2 తీసుకోవాలి. 1, 2 ఇది థర్డ్ సైడ్. ఓకే, ఇప్పుడు బీసీ ఏంటి, ఓబి + ఓసి, ఈక్వేషన్ 2. ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్, ఈ 2 అయిపోయినాయి. ఇప్పుడు సిఓడి తీసుకుందాం. ఇది ఓ, ఇది డి, ఇది సి, ఇది 1, ఇది 2, ఇది థర్డ్ సైడ్. అప్పుడు సిడి ఓసి + ఓడి, ఇది థర్డ్ సైడ్. ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం, డిఓసి. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏఓడి, ఇప్పుడు ఏఓడి తీసుకుందాం.
ఇక్కడ ఓ, ఇక్కడ ఏ, ఇక్కడ డి. ఇది చూడండి, ఇది ఏంటి డయాగ్నల్, ఇది డయాగ్నల్. డయాగ్నల్ ఉన్నవైపు 1 2 3లు, 1 2, ఇది 3. ఏడి లెస్ దెన్ ఓఏ ప్లస్ ఓడి, ఇది 4ది. మన ఈక్వేషన్ 1 2 3లు అన్నీ యాడ్ చేద్దాం. యాడింగ్ ఈక్వేషన్ 1 2 3 and 4. ఇప్పుడు ఏంటి, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ ఏడి. ఇది చూడండి, ఎల్హెచ్ఎస్ వైపు ఉన్నవన్నీ ఒకవైపు, ఆర్హెచ్ఎస్ ఉన్నవన్నీ. నెక్స్ట్ ఓఏ ప్లస్ ఓబి ప్లస్ ఓబి, ఓసి, ఓసి ప్లస్ ఓడి, ఓడి ప్లస్ ఓఏ. ఓకే, చూడండి ఇది సేమ్ ఏబి బీసీ సిడి ఏడి అన్న డిఏ అన్న ఒకటే, కానీ వాళ్ళు అక్కడ ఏమి ఇచ్చారు, డిఏ ఇచ్చారు. డిఏ ఓఏలు ఎంత, 2 2 ఓఏ, నెక్స్ట్ 2 ఓబి, నెక్స్ట్ 2 ఓసి, నెక్స్ట్ 2 ఓడి, అన్నీ 2 2. ఓకే, ఇదొక సెట్, ఇదొక సెట్, ఇదొక సెట్, మొత్తం 2 ఓడి. ఇప్పుడు మొత్తం అన్నిటిలో చూడండి, ఏవేవి కలిస్తే ఒక డయాగ్నల్ ఫామ్ అవుతుంది. చూడండి, ఏ సీలు కలిస్తే ఒక డయాగ్నల్ ఫామ్ అవుతుంది. అంటే ఈ 2 కలిస్తే ఒక డయాగ్నల్, నెక్స్ట్ ఈ 2 కలిస్తే ఒక డయాగ్నల్. ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. అప్పుడు 2 ఓఏ ప్లస్ ఓసి కామన్ తీసేసా. నెక్స్ట్ 2 ఓబి ప్లస్ ఓడి, 2 కామన్ తీసి రాసేసాను. 2 అలాగే రాయాలి. ఓఏ ఇక చూడండి, ఓఏ ఓసి అంటే ఏం రాయొచ్చు, ఏసీ రాయొచ్చు, ప్లస్ 2 అలాగే రాయాలి. నెక్స్ట్ ఓబి ఓడి అంటే ఈ మొత్తాన్ని రాసుకోవచ్చు కదా, బీడి. రెండిట్లో కామన్గా ఉంది, 2 కామన్గా ఉంది కదా, ఏసీ ప్లస్ బీడి రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మాత్రం యాస్టీస్గా అన్నిటిలో ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. నెక్స్ట్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ. మనం ఏం ప్రూవ్ చేసాం, హెన్స్ ప్రూవ్డ్. మనం ఏం చేసాం, ప్రూవ్ చేసాం. చూడండి, ద లెంత్ ఆఫ్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ 12 centimeters 50 centimeters between 2 measures should be length of third side fall. థర్డ్ సైడ్ ఎక్కడి నుంచి ఎంత మధ్యలో ఉండిద్ది అని అడుగుతున్నారు. ఓకే, చూడండి, మనం ప్రాపర్టీస్ని కొన్ని చెప్పాను నేను. ఇక్కడ చూడండి, ఈ ప్రాపర్టీని ద సమ్ చేసి డిఫరెన్స్ చేసి, సమ్ చేస్తే గ్రేటర్ దాన్ ద థర్డ్ సైడ్ వచ్చింది, డిఫరెన్స్ చేస్తే స్మాలర్ దాన్ ద థర్డ్ సైడ్ వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గివెన్ సైడ్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. 6th క్వశ్చన్, గివెన్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఏంటి, 12 centimeter అండ్ 15 centimeter. సమ్ ఆఫ్ 2 sides ఎంత, 12 plus 15 సెంటీమీటర్ ఎంత, 12 15 27 centimeters. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ 2 sides ఎంత, 15 centimeters మైనస్ 12 centimeters ఎంత, 3 centimeters. అంటే థర్డ్ ఖచ్చితంగా ద లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్ must be 27 centimeters between 3
3 సెంటీమీటర్స్. అంటే 3 సెంటీమీటర్స్కి 27 సెంటీమీటర్స్కి మధ్యలో థర్డ్ సైడ్ అనేది ఉండిద్ది. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.